ఈరోజు మనం పైథాన్ డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు వీటితో మన అప్లికేషన్స్ని ఇంకా ఫాస్ట్గా, ఎఫిషియెంట్గా ఎలా మార్చొచ్చో చూద్దాం. జనరేటివ్ ఏఐ అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు కదా. అసలు దీని వెనకున్న మ్యాజిక్ ఏంటి అంటే, ఇన్ని కోట్ల డేటా పాయింట్స్ని దాదాపు రెప్పపాట్లో ఎలా ప్రాసెస్ చేసేస్తుంది? చాలామంది ఏమనుకుంటారంటే, బహుశా చాలా పవర్ఫుల్ కంప్యూటర్స్ వాడుతున్నారేమో అని. కానీ అసలు సీక్రెట్ అది కాదు. ఆ డేటాని ఎంత తెలివిగా ఆర్గనైజ్ చేస్తున్నారన్నదే అసలైన కళ. దీన్నే మనం డేటా స్ట్రక్చర్స్ అంటాం. సరే, అసలు ఈ కోడ్ ఎఫిషియన్సీ ఎందుకు ఇంత ముఖ్యం? జస్ట్ స్పీడ్ కోసమేనా, లేక ఇంకేమైనా ఉందా? ఒకసారి గూగుల్ పేజ్ ర్యాంక్ లాంటి ఆల్గోరిథమ్స్ గురించి ఆలోచించండి. ఈ స్లైడ్లో చెప్పినట్టు కరెక్ట్ ఆల్గోరిథం ఉంటే చాలు. రీసెర్చర్స్, సైంటిస్టులు ఇలా ఎవరైనా సరే కొంచెం పెద్ద ఇన్ఫర్మేషన్ నుంచైనా కావాల్సింది క్షణాల్లో వెతికేయగలరు. ఇది ఇన్నోవేషన్ స్పీడ్ని మామూలుగా పెంచలేదు. రైట్. మరి డేటాని ఆర్గనైజ్ చేయడానికి కొన్ని బేసిక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. మంచి కోడ్కి ఇవే ఫౌండేషన్ అన్నమాట. డేటాని ఒక లైన్లో పెట్టటానికి మనకు రెండు మెయిన్ పద్ధతులున్నాయి. ఒకటి స్టాక్, అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లేదా లైఫో. ఇంకోటి క్యూ, అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అదే ఫీఫో. వినడానికి సింపుల్గా ఉన్నా రెండిటి పనితీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్టాక్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. మన ఇంట్లో సింక్లో వేసిన గిన్నెల్ని ఊహించుకోండి. చివరిగా పైన పెట్టిన గిన్నెనే కడగడానికి ముందు తీస్తాం కదా. అంతే, అదే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మరి క్యూ ఏంటి? ఇది కూడా సింపుల్. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్ల లైన్ని గుర్తు తెచ్చుకోండి. లైన్లోకి ముందుగా వచ్చిన కారే సిగ్నల్ పడగానే ముందుగా వెళ్తుంది. ఇదే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. చాలా సింపుల్ కదా. ఓకే, ఇప్పటిదాకా డేటాని ఒక వరుసలో పెట్టడం చూశాం. కానీ డేటా మధ్య సంబంధాలుంటే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి? అక్కడే మనకు ట్రీస్, గ్రాఫ్స్ అవసరమవుతాయి. అసలు గ్రాఫ్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, కొన్ని ఐటమ్స్, వాటిని మనం నోడ్స్ అంటాం. వాటి మధ్య ఉండే కనెక్షన్స్, వాటిని ఎడ్జెస్ ఉంటాం. ఈ నోడ్స్, ఎడ్జెస్తో కూడిన నెట్వర్క్నే గ్రాఫ్ అంటారన్నమాట. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కావాలంటే ఒక రోడ్ మ్యాప్ తీసుకోండి. అందులో ఉండే సిటీస్ అన్నీ నోడ్స్, వాటిని కలిపే రోడ్లు ఎడ్జెస్. ఇప్పుడు ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి బెస్ట్ రూట్ కనుక్కోవాలంటే ఈ గ్రాఫ్ స్ట్రక్చర్ మనకు భలే హెల్ప్ అవుతుంది. మరి దీన్ని కోడ్లో ఎలా రాస్తాం? పైథాన్లో అయితే ఇది మరీ సింపుల్. ఒక డిక్షనరీ వాడితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్లైడ్లో ఎల్లో నోడ్ని ఒక కీ అనుకుంటే దానికి కనెక్ట్ అయిన బ్లూ నోడ్స్ వాల్యూస్ అవుతాయి. కోడ్లో చూస్తే గ్రాఫ్ ఆఫ్ A = B, C లా ఉంటుంది. ఇక్కడ ఏ మన ఎల్లో నోడ్ అన్నమాట. సరే, డేటానైతే నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాం. మరిప్పుడు ఆ డేటాతో ఏం చెయ్యాలో చెప్పే ఇన్స్ట్రక్షన్స్ కావాలి కదా. అవే అల్గారిథమ్స్. అల్గారిథంని ఒక వంటకంలా ఊహించుకోవచ్చు. దానికి మనం కొన్ని ఇన్పుట్స్, అంటే పదార్థాలిస్తాం. అది కొన్ని రూల్స్, అంటే వంట విధానాన్ని ఫాలో అయ్యి మనకు ఫైనల్గా ఒక అవుట్పుట్, అంటే వంటకాన్ని ఇస్తుంది. సింపుల్గా ఒక పనిని స్టెప్ బై స్టెప్ ఎలా చెయ్యాలో చెప్పే పద్ధతే అల్గోరిథం. ఒక ఫేమస్ అల్గోరిథం మర్జ్ సార్ట్ని చూద్దాం. ఇది 3 సింపుల్ స్టెప్స్లో పనిచేస్తుంది. ఫస్ట్, పెద్ద లిస్ట్ని చిన్న చిన్న ముక్కలుగా విభజిస్తుంది. తర్వాత ఆ ప్రతి చిన్న ముక్కని సార్ట్ చేస్తుంది. ఫైనల్గా సార్ట్ చేసిన ఆ ముక్కలన్నింటినీ మళ్ళీ కలిపేస్తుంది. అంతే, మొత్తం లిస్ట్ సార్ట్ అయిపోయింది. ఇక్కడ మనం రికర్షన్ అనే మరో ఇంట్రెస్టింగ్ టెక్నిక్ని చూస్తున్నాం. అంటే ఏంటంటే, ఒక పెద్ద ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఒక ఫంక్షన్ అదే పనిని చిన్న చిన్న పీసెస్ మీద చేయడానికి తనని తానే మళ్ళీ మళ్ళీ కాల్ చేసుకుంటుంది. ఈ స్లైడ్లో ఇటరేటివ్కి, రికర్సివ్కి ఉన్న తేడా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పటిదాకా బానే ఉంది. కానీ ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చాం. మనం రాసిన కోడ్ ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుందో ఎలా తెలుసుకోవాలి? దాన్ని ఎలా కొలవాలి? ఒక్కసారి ఆలోచించండి. ఒకే పని చేయటానికి మన దగ్గర బోలెడు పద్ధతులున్నాయి. మరి వాటిలో ఏది బెస్ట్ అని ఎలా చెప్తాం? జస్ట్ గెస్ చేయలేం కదా. దీనికి ఖచ్చితమైన ఒక కొలమానం కావాలి. ఒకసారి ఈ టేబుల్ చూడండి. ఇది వేర్వేరు పద్ధతుల టైం కాంప్లెక్సిటీని చూపిస్తోంది. ఇక్కడ చూస్తే హీప్ అనే డేటా స్ట్రక్చర్ వాడినప్పుడు ఎన్క్యూ, డీక్యూ ఆపరేషన్లు రెండూ O ఆఫ్ లాగ్ n టైంలో, అంటే చాలా ఎఫిషియెంట్గా పూర్తవుతాయని క్లియర్గా తెలుస్తోంది. అక్కడే మనకు బిగ్ O నొటేషన్ హెల్ప్ అవుతుంది.
ఇది అల్గోరిథమ్స్ ఎఫిషియన్సీని కొలిచే ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర డేటా సైజ్ పెరుగుతున్న కొద్దీ మన కోడ్ రన్ అవ్వడానికి పట్టే టైం ఎలా పెరుగుతుందో ఇది చెప్తుంది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే డేటా కొంచెమే ఉన్నప్పుడు మనకు పెద్ద తేడా తెలీదు, కాని డేటా సైజ్ పెరిగే కొద్దీ O ఆఫ్ log n లాంటి ఎఫిషియెంట్ అల్గోరిథంకి O ఆఫ్ n² లాంటి స్లో అల్గోరిథంకి మధ్య పనితీరులో కొన్ని వేల రెట్ల తేడా వస్తుంది. ఈ ఒక్క తేడా చాలు ఒక అప్లికేషన్ సక్సెస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలా అని డిసైడ్ చేయడానికి. సో మనం స్టార్టింగ్లో అనుకున్న పాయింట్కి మళ్ళీ వద్దాం. జనరేటివ్ ఏఐ లాంటి టెక్నాలజీస్లో ఇంత పెద్ద డేటాని ప్రాసెస్ చేయడం అంటే జస్ట్ స్పీడ్ మాత్రమే కాదు, కరెక్ట్ డేటా స్ట్రక్చర్ని, కరెక్ట్ అల్గారిథంని ఎంచుకోవడం వల్లే ఆ పని సాధ్యమవుతుంది. లేదంటే అది అసాధ్యం అంతే. సరే, ఇప్పుడు ఈ బేసిక్స్ అన్నీ మనకు తెలుసు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మన డైలీ లైఫ్లో ఎదురయ్యే ఏదైనా ఒక ప్రాబ్లంని కరెక్ట్ డేటా స్ట్రక్చర్ వాడి ఇంకా బెటర్గా ఇంకా ఫాస్ట్గా ఎలా సాల్వ్ చేయొచ్చో